నియోజకవర్గం సురారంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు బార్లు తీరి శివయ్య స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. సురారంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, శివాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, పుణ్యవచన అభిషేకాలతో పూజ నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పోలీసుల పర్యవేక్షణలో అన్ని చర్యలు చేపట్టారని తెలియజేశారు. రాత్రి మన యొక్క శివాలయంలో జాగరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క మహాశివరాత్రి రోజున స్వామివారిని స్మరిస్తూ జాగరణ కార్యక్రమంలో పాల్గొనవలసింది. గ్రేటర్ హైదరాబాద్లోని శ్రీ ఉమామహేశ్వర ఆలయం గత 30 సంవత్సరాల నుండి కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరంగా ప్రసిద్ధి చెంది ఈరోజు దైవ క్షేత్రంగా పిలువబడుతుంది. అదేవిధంగా 250 సంవత్సరాల క్రితం ఈ కొండ ప్రాంతంలో ఒక పెద్ద గుండు ఉంది. ఆ గుండు మీద పిడుగుపడి రెండుగా చీలిపై సొరంగ మార్గం ఏర్పడ్డది. ఆ సొరంగ మార్గం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకొని ఏదన్నా పాపాలు ఉంటే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అదేవిధంగా ముఖ్యంగా ఈ లింగము కాశీ నుండి తేవడం జరిగింది. నర్మదా నది నుండి ఘనాపాటి పంతులు గారు కింద ఎక్కడ పెట్టకుండా తొడపైన తీసుకొని వచ్చారు. అది అభిషేకం చేసినప్పుడే అర్ధచంద్రాకారం నామాలు కనిపిస్తాయి, వాళ్ళకు దర్శనమిస్తుంది ఆ లింగం. కాబట్టి ఎంతో పవిత్రమైన పవర్ఫుల్ లింగం. కాబట్టి ఈ ఉమామహేశ్వరుడు వచ్చిన భక్తులకు ఇక్కడ రాగానే కొండ మీదికి ఎన్నో కష్టాలు ఓడ్చుకొని రాగానే ఆహ్లాదకరంగా ఉంది, ప్రశాంతంగా ఉందని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఇదే ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా నిన్నటి నుండి మేము వార్షికోత్సవం సందర్భంగా ప్రతి శివరాత్రికి 2 రోజుల ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. అన్ని గుళ్ళల్లో శివరాత్రి రోజు జరిగితే మన గుళ్ళ 2 రోజుల ముందే మహాశివరాత్రి కళ్యాణోత్సవం జరుగుతుంది. నిన్న రుద్రహోమం జరిగింది. ఉదయం నుండి అభిషేకాలు, రాత్రి లింగోద్భవ పూజ ఉంటుంది 12 గంటలకు. అనంతరం ఉదయం వరకు కూడా సాంస్కృతిక